అట్లా అక్క, అట్లా తండ్రి, ఇట్లా అమ్మ. థ్యాంక్ యూ. ఒకసారి మా వదిన పాట ఎట్లా అనిపించిందో అడిగిన తర్వాత మిగతా ముచ్చట్లకు వెళ్ళాము. వదిన ఎట్లా అనిపించింది పాట? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికి కంగ్రాచులేషన్స్. చాలా 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 ఫీల్ గుడ్ సాంగ్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ చాలా రోజులైంది ఇలాంటి మంచి ఒక సోల్ఫుల్ సాంగ్ విని. సో కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఈ ఫోన్ వచ్చిన పర్సన్ ని పరిచయం చేస్తాను. ఇక్కడ ఎక్కడో ఉంటాడు పెద్ద పెద్ద గుడ్లు వేసుకొని మన ముట్టపల్లి సురేందరు. ఈ పిల్లవాడు చూడడానికి మామూలుగా ఉంటాడు కానీ చిన్న ముడతగాడు కాదు. ఎందుకంటే ఏమన్నా పాటలు రాస్తాడు. అప్పట్లో ఆత్రేయ గారు, తర్వాత వేటూరి గారు ఇట్లాంటి పేర్లు వింటుంటే మంచి పాటలు అనగానే ఇప్పుడు రేపు మా ముట్టపల్లి సురేందర్ మాదిక్కోడు కాబట్టి ఇంకెక్కువ ప్రేమ ఎక్కువ ఉండుతుంది నాకు. అందుకని మా ముట్టపల్లి సురేందర్ ఇంత మంచి పాట మనసులో నీటుతున్న పాట రాసిండు. మీరు మాట్లాడుతుంటే బాగుంది. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రియల్ ఫైటర్ మనోహర్కి, ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి, డిజిటల్ మీడియాకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అప్పుడెప్పుడు ఒక 25-30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లాలో మా ఇంట్లో అట్లా మట్టి మీద కూర్చొని చూసినప్పుడు టీవీలో వచ్చేవి ఏ ఉషా కిరణాలు, తీవ్ర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు అని వస్తుండే. ఈటీవీ చూడడం, నా టీవీలో ఈటీవీ చూడడం కోసం చాలా చాలా ఎగ్జైటింగ్ అప్పుడు కూర్చుండేది. దాంట్లో కొన్ని పేర్లు వస్తుండే. డైరెక్టర్ పేరు, మ్యూజిక్ డైరెక్టర్ పేరు, లిరిక్ రైటర్ పేరు, కెమెరామెన్ పేరు ఇట్లా వచ్చినప్పుడు జీవితంలో ఎప్పుడైనా టీవీలో మన పేరు చూసుకుంటాం అనిపించేది. అట్లాంటిది ఈనాడు బ్యానర్ లో, ఈటీవీ వీళ్ళలో సురేష్ బొబ్బులి సంగీత దర్శకత్వం, వేణు ఓడుగుల వారు సగ భాగస్వామి సినిమా నిర్మాణంలో, ఈటీవీ నిర్మాణంలో, బోస్ సాయిల్ కాంపాటి గారి దర్శకత్వంలో నేను ఫుల్ సాంగ్స్ సినిమాకి రావడం అనేది జీవితంలో మర్చిపోలేని ఒక మైలురాయి నాకు ఇది. ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఈటీవీ వారికి, ఈటీవీ విన్ గారికి, తర్వాత వేణు ఓడుగుల గారికి, సాయిల్ కాంపాటి గారికి, సురేష్ బొబ్బులికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజు విడుదలైన ఈ పాట నేను సహజంగా ఏదో నాకు నచ్చితే తప్ప, స్వతంత్ర కవులం కాబట్టి నాకు నచ్చితే తప్ప ఎవరి దగ్గరికి వచ్చి ఏదో డబ్బు కోసం దానికోసం రాయాలంటే మనసు ఒప్పదు. ఫస్ట్ నాకు సాయిల్ కాంపాటి గారు, వేణు ఓడుగుల గారు వాళ్ళ ఆఫీస్ పిలిచి నువ్వు ఒక్క పాట రాయాలి సూర్య అని అడిగినాను. సరే అన్న ఒక్క పాట అంటారు కాబట్టి రాద్దాం అనుకుని ఫస్ట్ కూర్చొని కథ విన్నాను. ఈ కథ విన్న తర్వాత, కథ అంతా చెప్పిన తర్వాత నాకు బోస్ గారు ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన అన్నాడు. నేను చాలా హోప్ చేసిన సంఘటన. అది విన్నప్పుడు నా మనసు ఎంత గాయానికి గురైందో, అది నేను విన్నప్పుడు ఆ పాత్రధారి ఎవరైతే రాజు ఉన్నాడో, నిజంగా ఎవరైతే రాజు ఉన్నాడో ఆయన లోపలికి ప్రవేశం చేసి ఈ పాట రాయడం జరిగింది. ఇచ్చంత్రాల ప్రేమ ఏ అంతరాలు ఉంచదమ్మా, మనసొక్కటే జన్మస్థానమంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా, బొట్టు పెట్టుకు చందమామ ఈ నేల మీద పుట్టెనమ్మా, అడుగులో కూతుంటే గొడుగులాగా మారి పూలకున్నది వెంకేనమ్మా. ఇది ఈ పాటలో ప్రారంభం. దీంట్లో ఉన్న గ్రూప్ వాయిస్ ఏదైతే ఉంటుందో, ఈ గ్రూప్ వాయిస్ కు ఉన్న బాణి పల్లవిలో అనురాగ్ కులకర్ణి గారు వాయిస్ ఇచ్చే బాణి రెండు ఒకటే ఉంటాయి. యాక్చువల్ గా పాట రాయడం చాలా తేలికగానే ఒకే బాణిలో తక్కువ నిడిలో 5-6 సెకండ్ల నిడిలో నిడి తర్వాత మళ్ళీ సేమ్ ట్యూన్ రిపీట్ అవుతాయి. నాకు ఇచ్చంత్రాల ప్రేమ ఏ అంతరాలు ఎరగదమ్మా, మనసొక్కటే జన్మస్థానం అంటూ కొత్త కథలాగా మొదలైతదమ్మా. ఇది రాసిన తర్వాత నేను అమ్మాయి పల్లవి వచ్చి మనం రావడానికి ఏం లేదు, చాలా అద్భుతమైన పల్లవి రాసిన ఫిక్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు చాలా స్లోగా చెప్పారు నాకు, అమ్మ సేమ్ ట్యూన్ ఇది ఆలాప్ మాత్రమే, గ్రూప్ వాయిస్ వాడుతుంది, దీని తర్వాత అనురాగ్ కులకర్ణి గారు వాడే వాయిస్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ ఒక పల్లవి రావాలన్నారు.
ఒక పల్లవి లాక్ అయిపోయిన తర్వాత తిరిగి అదే ట్యూన్ కి మెప్పించే పాట రాయడం, పల్లవి రాయడం అంటే సాధ్యమయ్యే పని కాదు. కానీ ఈ పాటలో ఆ పాత్ర నాకు బోస్ గారు చెప్పినట్టు నన్ను హక్ చేసిన విధానం, ఆ పాత్ర నన్ను హక్ చేసిన విధానం రాయించింది. అతని మనసులో ఉన్న మాటలన్నీ దీంట్లో పెరిగే ప్రయత్నం చేసినాను చిన్న వీడియోలో. అందాలని ముద్దుకున్న గుండె గీసుకున్నదని బొమ్మ, ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ, నువ్వంటే చచ్చేంత ప్రేమ అది నీకు మాటల్లో చెప్పలేనమ్మా, నీరాక కోసం చితిమంటకైనా సరదాగా నది చేస్తారమ్మా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వెలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వెలుకంగా, తొలిసారి నీ చూపు తను తాకంగా, పొందిందో నీలోన పచ్చి ప్రేమల గంగారాంబాయి, నీ మీద నాకు సాయను, ఏనాడు నన్ను వీడిపోని నీడైతేనే, రాంబాయి నీ మీద నాకు మనసాయను, ఏనాడు నన్ను వీడిపోని నీడైతేనే. ఇంత బాగా నీ మీద నాకు ప్రేమ కలిగింది. ఈ ప్రేమని ఇంకా నువ్వు ఎట్లా అర్థం చేసుకోవాలి, నేను నిన్ను ఎట్లా చూసుకుంటా అనేది కూడా రాసి దీంట్లో ప్రామిస్ చేస్తాడు. రాజ్యమేది లేదు గాని రాణిలాగా చూసుకుంటా, కోట కట్టలేను గాని కళ్ళల్లో నిన్నే దాచుకుంటా, రాత ఎట్లా రాసి ఉన్నా మార్చి నీతో రాసుకుంటా, స్వర్గమంటూ ఉన్నదంటే అది నీతోనే ప్రతిరోజు పంచుకుంటా, నిన్ను కన్నా నీ నాన్న కన్నా అల్లారు ముద్దుగా చూసుకుంటా, నీకు కోపం వస్తే కొంత దూరం ఉంటా, నువ్వు గీత గీస్తే నేను దాటనంటా, కంట నీరు తింటూ రెప్ప దాటకుండా కాపికై కావాలంటా, రాంబాయి నీ మీద నాకు మనసాయను, ఈనాడు నిన్ను వీడిపోని నీడైతేనే. కరెక్టేనా? మీరు నాకు అన్న మీరు చెప్పిన చప్పట్లు సరిపోలేదు. నాకు మీరు చప్పట్లు గట్టిగా పెట్టాలి, ఎందుకంటే ఇంకా దండం పెడతాను ఆడపిల్లలను లేకపోతే ఒక పిల్ల ఏడ్చేస్తుంది పాపం. చెప్తాను అన్న మనజన ఎగ్జాక్ట్ గా మీరు ఈ మాటలు చెప్పేసి అని మీ మనసులో ఇల్లు కోరుకుంటా లేదా నాకు చేసుకున్నప్పుడు ఇక్కడ ఆమె ఇంత ఎమోషనల్ అయిందో, ప్రతి ఆడపిల్ల మనసులో ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటది, దాని మీద కావాలి సూర్యుని అడిగింది ఏమన్నా. ప్రతి ఆడపిల్ల ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు ఆయన నుంచి ఏం కోరుకుంటది అంటే, రాజ్యం నిజంగా లేకపోయినా పర్వాలేదు రాణిలాగా చూడాలని కోరుకుంటది. ప్రతి ఒక్కరు కేసీఆర్ ని వాడరు కదా బాగా చూసుకోవడానికి, ఉండదు కదా ఎంత అంటే, కానీ ప్రతి మనిషి రాజులాగానే మనం చూసుకోవాలని కోరుకుంటుంది ప్రతి ఆడపిల్ల, ప్రతి భర్తని. అట్లానే ఆయన కూడా ఎంతో ప్రామిసింగ్ గా ఉంటుంటే ప్రేమించినప్పుడు వ్యక్తి ఈ అన్న పోరాడుతా ఉంటే నేను టీవీ ఛానల్లో చూసిన, నాకు రాజ్యం లేకపోవచ్చు నేను రాజులాగా చూసుకుంటాను, రాజు అక్కడ చెప్పినట్టుగానే ప్రతి అమ్మ అనుకుంటుంది మనసులో, కోపం వచ్చినప్పుడు నన్ను విజయించాలి, నేను ఏదైనా చెప్పినప్పుడు నా మాట వినాలి, నా మాట లెక్కలోకి తీసుకోవాలి. ఇవన్నింటికంటే మించి 25 మా అమ్మ నాన్న నన్ను పెంచిన దాంట్లో మా నాన్న నన్ను ఎంత సౌఖ్యంగా తీసుకున్నాడో, మా నాన్న నన్ను ఎంత అల్లారి ముద్ద తీసుకున్నాడో, నా జీవితంలో వచ్చేవాడు అంతే మా నాన్నలాగా నాకు రక్షణ ఇవ్వాలని కోరుకుంటుంది. ఈ సినిమాలో రాజు కూడా రాంబాయికి అలాంటి రక్షణ ఇస్తానని చెప్పడం జరిగింది. అదే ప్రతి ఆడపిల్ల జీవితానికి, ప్రతి అబ్బాయి జీవితానికి దగ్గరగా ఉండేలాగా రాసే ప్రయత్నం చేసిన. ఇక్కడ నాకు ఇంతమంది పెద్దల మధ్య మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ఈటీవీ వారికి, సాయి గారికి, నితిన్ గారికి, తర్వాత వేణు ఊడికి, సురేష్ బుబ్బులు గారికి, సాయి కాంటాక్ట్ ఇంకేమైనా మర్చిపోతే ఎవరు అనుకోవద్దు. ఈ పాట పాడిన తమ్ముడు అనురాగ్ కులకర్ణి గారికి అందరికీ పేరు పేరున నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రాజేశ్వరి. థ్యాంక్ యూ సో మచ్. కొరియోగ్రఫీ ఈ మాస్టర్ మా పిల్లలతో ఒక్కసారి 2 స్టెప్పులు వేపిస్తే మేము కొంచెం సేపు రిలాక్స్ అవుతాం, మంచిగా జోరుగా. ఒక్కసారి మాట్లాడే గుండె బరువెక్కుతుంది.
సినిమా బోస్ సినిమా. తన ఉద్దేశం ఏంటంటే దీని వెనకాల ఈటీవీ గారు ఉన్నారు, దీని వెనకాల బన్నీవాస్ గారు ఉన్నారు, అలాగే వేణు గారు ఉన్నారు. ఈరోజు ఈ సినిమాను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి శ్రీహరికోట రాజట్టు మా బాలు నరేష్ రావడం అనేది చాలా సంతోషంగా. ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్. అంత మంచి వ్యక్తి, నాకు చాలా ఆప్తుడు. అలాగే ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ కానీ మిగతా నటులు కానీ ఎవరు నేర్చుకోవాలి అద్భుతంగా నేర్చుకున్నాడు బోస్. ఇంకొక ఆనందించడం రాబోతుంది సినిమాకి. దాన్ని ఒక్కసారి నేను చాలా నమ్మకాలు పెట్టుకున్నాను. ఇతని గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం చూసినప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ వచ్చేది బాగానే చేస్తున్నాడు అని బాగా చేస్తున్నాడు ఎప్పుడో అన్నా. ఆ మన్నాడు తెలిసింది సరే అమెరికాని తెచ్చాను, అమెరికాని తెచ్చిన కూడా భలే ఉందా కరెక్ట్ అనుకున్నా. ఆ మూడో చేసిన ఒక హీరో బ్రదర్ ఆ హీరో పేరు నేను చెప్పను, ఎందుకంటే ఆ హీరో కన్నా పెద్ద వాళ్ళు మంచి మీద కొట్టాను. థ్యాంక్ యూ. అలాగే అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఈ సినిమా డెఫినెట్ గా హిట్ అయింది. ఎందుకంటే నాకు డైరెక్ట్ ఫస్ట్ టైం ఖర్చు చెప్పినట్టు క్లైమాక్స్ చెప్తాను, క్లైమాక్స్ అన్నా అదే క్లైమాక్స్ నిజంగా జరిగింది కదన్నాడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఇచ్చాను, అంత ఎక్స్పీరియన్స్ ప్రతి ఆడియన్స్ ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే మా అమెరికా అబ్బాయి మాట్లాడాలి. థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ వెరీ మచ్. నా పాత్ర గురించి ఎక్కువ చెప్పకూడదు. లాస్ట్ టైం కూడా మాట్లాడినప్పుడు చెప్తే మళ్ళీ ఇంకో సినిమాలు పెట్టుకోరు వీళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళ ఇద్దరు లవ్ స్టోరీ చూశారు కాబట్టి దేర్ షుడ్ బి ఆల్వేస్ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సో నేను పాత్ర గురించి చెప్తాను కానీ ఒక చిన్న డైలాగ్ చెప్తాను నేను. రావు ఇక్కడ రాకు సార్, ఎమోషన్ ట్రిగ్గర్ అయితే వేసిన గొడుగు కింద బతికినోని రా, ఒక్కసారి గొడుగు తీసి ఎండలకు రా, ముట్టి ఎట్లా కాలుతుంది చెప్తా బిడ్డ. రాంబాబు మీ కాడ శిలాయి కోసము పోగొట్టుకోవడానికి పంపించిన దొరికింది కదా లైన్ వేసిన ఒక మెడల్ నడుపుతా బిడ్డ. the role I play, but thanks everyone. Thanks అండి. థ్యాంక్స్ అందరూ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత ఈటీవీ కాంటెంట్ హెడ్ నమస్కారం. చాలా తక్కువ మాట్లాడుకున్నాను, ఆదేశాలు ఇచ్చినారు నాకు. బట్ ఒక విషయం చెప్తాం అనుకున్నాను, కష్టం ఉన్నంత వరకు కర్నూలు రానంత వరకు ప్రతి కథ ప్రేమ కథ, ప్రతి ఒక్కరు ప్రేమికుడే. కానీ కష్టం కర్నూలు వచ్చిన తర్వాత దానికోసం నిలబడిన వాడే అసలైన ప్రేమికుడంట, అసలైన ప్రేమికుడు. అలాంటి వాళ్ళు రాజు రాజు మంచి నేను ఎందుకు కనబడుతున్నానంటే అండి, నా ఇంటి జర్నీ మొదలైంది ఉస్తాద్ అంటే నేను మంచుకున్నాను. నా థియేటర్ జర్నీని మళ్ళీ దిగ్విజయంగా ముందుకు తీసుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చారు. ఒక బ్రదర్ అంటే ఇలాంటి సార్ మిమ్మల్ని మీద తెలుగు సర్వీసారి నేను చేయట్లేదు సార్, ఎందుకంటే అందరికీ తెలుసు ఇక్కడ ఎవరు మీరు ఏంటని. బట్ సార్ పక్క నుంచి నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. సార్ యొక్క ప్రేమను గెలిపించుకోవడానికి ఒక యుద్ధం చేస్తారని ప్రతి కళ్ళు నిజంగా చూసాను సార్. సో మీరు వచ్చి రాజు స్వామి పాట లాంచ్ చేస్తేనే దీనికి ఒక అందమైన అనుభూతి వస్తుంది అనుకున్నాను. మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక్క దాంట్లో చెప్పాలండి, మీరు అన్ని వీడియోస్ చూడండి, మనోజ్ గారి గురించి మాట్లాడితే ప్రతిసారి మౌలిక గారి కంపెనీలు వస్తూ ఉంటాయి. అదే రాజు స్వామి, అదే ప్రేమ. 21వ తారీఖు చెప్తున్నానండి, ఒక్క ఎప్పుడు జరిగింది అని చెప్పాను కానీ తెలుగు రాష్ట్రాల్లో 15 సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. ఆ సంఘటన బయటకు రాకుండా ఆ చుట్టుపక్కల వాళ్ళు దాన్ని కప్పెట్టేశారు. కానీ ఎక్కువ కాలం ఆగదండి. 21వ తారీఖు ప్రపంచానికి తెలుస్తుంది, ప్రపంచం మొత్తం ఆ ప్రాంతం నుంచి చూస్తుంది. ఎక్కడున్న రాజు వచ్చిన అమ్మాయిలకి ఈ సినిమా అంకితం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు. మీకు తెలియవచ్చు కానీ మన పాటలు మీకు తెలుసు. బుల్లెట్ బొమ్మ ఇప్పుడు వచ్చి రాజు రాంబాబు మిట్టపల్లి సురేంద్ర గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరిలో అతిపెద్ద వయసు ఉన్నారు, అతిపెద్ద అనుభవం ఉన్నారు కూడా. సో అందరికి ఇంకా తదుపరి కార్యక్రమాలు మాట్లాడుతామండి.
బికాస్ వెరీ ఎమోషనల్ మూమెంట్. అంటున్నా నాకు బిగ్ చైర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకటే ఉంది, 21 తారీఖు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అన్ని అడవులు కోరుకుంటున్నాం. కానీ మా సినిమాకి ఎవరు ముందుకు తీసుకెళ్తారంటే ఎప్పటిలాగా మీరే ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరినీ ఆల్ కంటిన్యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ చంద్రమూర్తి గారు వింటున్నారా? 10 రేటింగ్ 10 రావాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. డైరెక్టర్ గా మేము చాలా ప్రేమిస్తాం. థ్యాంక్ యూ అన్న, మనోజ్ అన్న. థ్యాంక్ యూ మేడం, మీరు వచ్చారు. తర్వాత నర్సన్న. చాలా ఆలస్యంగా ఇది స్టార్ట్ అయింది. మీడియా వాళ్ళందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను. ఇంతసేపు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం ఇక్కడ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ ప్రేమ చాలా ప్రమాదకరమైంది. అది మనల్ని పట్టాభిషిక్తులు చేస్తుంది, సింహాసనం ఎక్కిస్తుంది. అదే ప్రేమ మనకు శిల్వ కూడా వేయిస్తుంది. ఈ మాటలు పాపులర్ ప్రపంచ కవి అయిన ఖలీల్ జిబ్రాన్ అన్నటువంటి మాట ఇది. బోస్ రాసుకున్న ఈ కథ యొక్క తాత్విక పునాది ఈ మాటే. ఇది కేవలము లవ్ స్టోరీ మాత్రమే కాదు, ప్రేమ ఎలా శాపమవుతుందో చర్చించిన కథ. ఇందులో ఉన్న రాజు వెడ్స్, ఈ రాంబాయి సినిమాలో ఉన్న రాజు పాత్ర గాని రాంబాయి పాత్ర గాని ఇది పుస్తకాల నుంచో ఇతర ఊహల నుంచో ఇంకే కల్పితమైనటువంటి పాత్రలు కావు. ఇవి మట్టి నుంచి పుట్టిన పాత్రలు. ఇవి వాస్తవం నుంచి పుట్టినటువంటి పాత్రలు. ఇవి ఈ రాజు రాంబాయిల ప్రేమలో దయ ఉంది, ఎడతెగని బాధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషము ఉంది. వీరి ప్రేమ వీళ్ళ ప్రేమ ఈ సినిమాని నిలబెడుతుంది. ఇది రేపు మీ అందరి అంటే ఈ సినిమా చరిత్ర గతించిన చరిత్రకి నడుస్తున్న చరిత్రకి ఈ సినిమా ఒక సాక్ష్యం అవుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇది నవంబర్ 21న విడుదలవుతుంది. అది ప్రూవ్ అవుతుంది. అద్భుతమైనటువంటి భవిష్యత్తున్న బోస్ దర్శకుడిగా ముందుకు రాబోతున్నాడు. నాకు ఈ అవకాశం ఇచ్చి ఈ కథని చేయడానికి ఒప్పుకున్నటువంటి ఈటీవీ సాయి గారికి, నితిన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో నర్సింగ్ థ్యాంక్ యూ మీరు వచ్చినందుకు. తర్వాత అద్భుతమైనటువంటి పాఠం చేసిన చెప్పిన మనోజన్ ఫస్ట్ మనోజన్కి, తర్వాత అద్భుతమైనటువంటి పాటని రాసిన పాడిన వారికి థ్యాంక్ యూ. సురేందర్కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి కూడా సురేష్ బొబ్బిలి చాలా అద్భుతంగా చేశాడు. ఇంకో ఇందులో ఉన్న అన్ని పాటలు కూడా మిమ్మల్ని మెప్పిస్తాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శివాజీరాజు సార్ నాకు చాలా ఇష్టం సార్, అద్భుతంగా చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. వెంటనే టైం ఎందుకు? నా పేరు సురేష్ బొబ్బిలి అండి. నేను ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ చేశా. ముందు చాలా సినిమాలు చేశాను, ఇంతకుముందు స్టేజ్ లో చెప్పుకున్నాను. ఇంత మంచి సినిమాకి నాకు అవకాశం ఇచ్చిన వేణు వీడియోల గారికి, సాయి గారికి, నితిన్ గారికి, రాహుల్ గారికి, ముఖ్యంగా సాయి అన్న థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప కథకు మనం కంపోజర్ గా పెట్టుకున్నందుకు. ఇది ఎంత మంచి కథ ఉంటుంది. మిట్టపల్లి సురేందర్ అన్న ఒక్కొక్క మాట తూటాల్లాగా ఉంటాయి. ఆయన అంత మాట్లాడలేము కానీ నేను ఒక్క పాటలో ఈ కథ చెప్పేసిందండి. కథ గురించి చెప్పేసింది, నేను చెప్పాల్సిన పని లేదు. ఈ కథ ఎలాంటిదో మనందరం మొన్న మనోజ్ అన్న, వదిన వీళ్ళ ప్రేమ ఈ కథ. థ్యాంక్ యూ మనోజ్ అన్న, మనల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ గురించి ఒక్క మాట చెప్పుకోవాలని ఉందన్న. నేను ముందు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండే అన్న. మెల్లగా మీ ఒరిజినల్ స్టోరీ వింటూ ఉంటే నా పట్ట అంటే బ్యాచ్ మీకు ఫ్యాన్ అయిపోయినా ఉన్నా. మీ నిజ జీవితంలో మీ ఒరిజినల్ స్టోరీకి మేము బ్యాచ్ పట్ట అయిపోయినా ఉన్నా. ఒక్క హక్కు అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నర్సరీ అన్న థ్యాంక్ యూ, నేను ప్లేస్ చేయడానికి వచ్చినందుకు. నా టీం అందరికి థ్యాంక్ యూ.
రాజు అండ్ రాజు రాంబాబు గురించి మీరు 21st చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం భయపడుతున్నా మాట్లాడాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రీవియస్ హిట్స్ చెప్పు. నా ప్రీవియస్ హిట్స్ అంటే అదే వాడి నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అదొక పాట అండి. అండ్ కోలు కోలో విరాటపురం ఫుల్ ఆల్బమ్ చాలా బాగుంటుందండి. ఏది నాది ఒకే కథ అప్పట్లో కూడా ఉండేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. వాణిజ్య సాంగ్ అబ్బాది చూడగానే కనుసారి అన్నిటికంటే ముఖ్యం దూడు సాంప్రదాయం అది ఒక నిమిషం. ఇప్పుడు సాంప్రదాయం ఉంది, సుప్రీం ఉంది, శుద్ధప్రశ్న ఉంది. ఈ మూడిట్లో నువ్వు ఏదిరా? స్టేజ్ మీద మాత్రం సాంప్రదాయం అన్న కింద దిగితే ఆ రోజు ఇలా నీళ్ళ హాజరు చూపుడు చాలా కష్టం తప్పుడు. స్టేజ్ మీద సాంప్రదాయం కిందకి దిగితే ఆ రెండు. థ్యాంక్ యూ సో మచ్. ఏమైంది? ఓకే, థ్యాంక్ యూ అండి అందరు వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ మనోజ్ అన్న. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇంట్లో నితిన్ చెప్పినట్టు ఫస్ట్ యూట్యూబ్ మీ స్టార్ట్ చేసిన జర్నీలో ముస్తాగానే షోతో స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి మేము వెనక్కి చూడలేదు. సో మనోజ్ అన్న ఇప్పుడు అట్లా కాన్షియస్ సపోర్ట్ గా ఉన్నాడు. సో మీరు అన్న అర్థం చేసుకోండి. మనోజ్ అన్న లైక్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. సాంగ్ లాంచేదంటే ఎక్కువసేపు మాట్లాడినాం. ఒక నిమిషం. సురేష్ బాబు అనురాగ్ కుల్కర్ని and Mettapalli Surendra, and this song is dedicated to all tractor lovers, auto lovers. ఆటోలో మారు మగ్గిపోయింది, ట్రాక్టర్ కూడా మారు మగ్గిపోయింది. ఈ పాట 31st December వింటూనే ఉంటారు. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, సీ ఇన్ థియేటర్స్ 21st November. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంటనే ఈ సినిమాని 21st November థియేట్రికల్ రిలీజ్. సారీ కొంచెం డిలే అయింది. ఓకే, సో నేను లాస్ట్ టైం అడిగినప్పుడు సినిమా ఎందుకు చేస్తాను అని చెప్పి 2 రీజన్స్ చెప్పాను. ఒకటి ఒక సాంగ్ కోసం చేస్తున్నాను, ఒక డైలాగ్ కోసం చేస్తున్నాను అని చెప్పాను. సో ఆ సాంగ్ ఇది. నాకు ఈ సాంగ్ ఎందుకంటే అంటే ఫస్ట్ ఆడియన్ ఈ సాంగ్ కి నేను, ఎందుకంటే మేనేజ్మెంట్ తర్వాత సురేష్ బాబుని ఇచ్చిన తర్వాత ఈ సాంగ్ ని ఫస్ట్ సాంగ్ నాకే వినిపించాడు ఈ సాంగ్. సో ఐ వాజ్ రియలీ బెస్ట్. అండ్ మేము ఈ సాంగ్ ని రిలీజ్ చేయడానికి లాంచ్ కి నాకు ఒక మంచి పవర్ కావాలనుకున్నాము. ఆ పవర్ మంచి మేనేజర్ అవటం చాలా అదృష్టంగా. సో అంటే ఒక మెయిన్ ఒక 2 రీజన్స్ ఉన్నాయండి అసలు. అంటే ఫస్ట్ ఏంటంటే మేనేజర్ ఆయన చేసిన ఆల్బమ్స్, అంటే ఆయన చేసిన మూవీస్ ఆల్బమ్స్ అన్నిటికి కూడా ప్రతి సినిమాలో ఒక చాప్టర్ ఉంది. అండ్ లక్కీలీ ఆయన హ్యాండ్ తో ఇది లాంచ్ అవటం, ఈ సినిమాలో ఈ పాట కూడా ఒక మంచి చాప్టర్ మేము రిలీజ్ చేస్తున్నాం. అండ్ రెండు మెయిన్ రీజన్ ఏంటంటే ఇదొక లవ్ సాంగ్. ఒక గొప్ప ప్రేమికుడు కావాలి దీన్ని లాంచ్ చేయడానికి. ఎందుకంటే గొప్ప ప్రేమికుడు నాకు దొరకలేదు. అందుకని సో సో యాస్టిస్ నేను చెప్పినట్టు చెప్పేస్తున్నారు. సో ఓకే, థ్యాంక్ యూ అన్న, మీరు ప్రిపేర్ చేశాను. మీరు మీ మౌనిక గారిని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో మా రాజు కూడా రాంబాయిని అంతే బాగా చూసుకుంటాడు. అండ్ థియేటర్స్ లో 21st ఆడియన్స్ కూడా రాజు రాంబాయి సినిమాని అంతే బాగా చూసుకుని మాకు దిగ్విజయం అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే సో ఎలా లేదు సాంగ్ ఎలా ఉంది అసలు? ఫస్ట్ ఒక్కడవే చెప్తున్నావు అసలు. మనోజ్ అన్న ఫ్యాన్స్ ఎనర్జీ లేదు. థ్యాంక్ యూ అన్న, మనోజ్ అన్న, ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. థ్యాంక్ యూ అండి. సో November 21st ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ. అందరం కలిసి విట్నెస్ చేద్దాం. వాళ్ళ లవ్ ని ఫీల్ అవుదాం, వాళ్ళ ఎమోషన్ ని ఫీల్ అవుదాం, వాళ్ళ జర్నీని ఫీల్ అవుదాం. థ్యాంక్ యూ. November 21st ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్మయ్య గారు.
అన్నా అన్నా కూర్చోపన్నా సిగ్గేద్దాను అన్నా మనోజ్ అన్న ఇందాక చెప్పినా ఇప్పుడు చెప్తానన్నా అది చెప్పానన్నా ఇప్పుడు చెప్తానా 2005లో నేను పూర్వాన్ని అప్పుడు అన్నది శ్రీ సినిమా ప్రేమ ప్రేమ అనేది ఉండే స్కూల్లో అంతాక్షరం పెడితే పాట పాడమనేది అన్న పాట గుర్తుకొచ్చేది ఇష్టమైన అమ్మాయి అని పేరు పెట్టకుండా ఈ ప్రేమ ప్రేమ అని పాడేది ప్రేమ ప్రేమ అని పాడేది సో అక్కడ చిన్న ఏమంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇన్ఫాక్చుయేషన్ అది ఉండే ఆ తర్వాత అన్న నేను కథ రాసినాక సోల్ మొత్తం చూస్తే మళ్ళీ మీదన్న నాకు ఈయనే టచ్ అన్న మళ్ళా ఈ కథ మొత్తం రాసినాక దాని ఎండు చూస్తే నువ్వే అన్న మళ్ళీ ఇల్లు ఉన్నది నీ ప్రేమ ఉన్నది సో లవ్ అన్న అది ఎక్కడైతే మొదలు పెట్టినా మళ్ళీ అక్కడనే ఆగిన థ్యాంక్ యూ అన్న 2 సార్లు నాకు మళ్ళీ పాజిటివ్ అనిపించిన సార్ నాకు ఏమంటారు హెల్ప్ చేసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు సార్ మన మన మనోడు మన వంశీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ నెల 21వ తారీఖు సినిమా వస్తుంది అన్న లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కానీ లవ్ ఎట్ సెకండ్ సైట్ ఏ సైట్ అయినా లేదా నువ్వు కూర్చుంటావు నువ్వు థియేటర్లో కూర్చుంటావు ఏడుస్తావు అని ఇంద్రాబాయ్ నీ లవర్ నీకు గుర్తు వస్తుంది ఫస్ట్ లవర్ సెకండ్ లవర్ పక్కన పెట్టు నీకు ప్రేమ గుర్తుకొస్తుంది సో నువ్వు ఏడుస్తావునా నువ్వు నవ్వుతావు ఏడుస్తావు ఎంజాయ్ చేస్తావు ఈ పాట ఎట్లుందో ఆ సినిమా అట్లుంటది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి వచ్చినందుకు మా సాంగ్ లాంచ్ కి థ్యాంక్స్ లాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ సార్ అండ్ మౌనికా మ్యామ్ ఫర్ గ్రేస్ ఇన్ దిస్ ఈవెంట్. రాంబాయి నీ మీద నాకు మనసాయన ఈ సాంగ్ గురించి మాట్లాడంటే ఫస్ట్ ఐ హావ్ టు మెన్షన్ 4 నేమ్స్ అండి. ఫస్ట్లీ మా మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బెంబ్లీ సార్. ఈ సాంగ్ అనే కాదండి, ఈ సినిమాలో ప్రతి సాంగ్ అండ్ స్కోర్ కి సార్ మీరు మీ హార్ట్ ఇచ్చారు అండ్ ఆడియన్స్ ఇప్పుడు అది వింటున్నారు. అండ్ నెక్స్ట్ మెట్టపల్లి సురేందర్ సార్. సార్ మీ లిరిక్స్ హ్యావ్ గివెన్ సోల్ టు దిస్ సాంగ్. అండ్ కమింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద సాంగ్ అనురాగ్ కులకర్ణి సార్. అండ్ మా టీం ఎప్పుడైతే ఈ సాంగ్ అనురాగ్ కులకర్ణి గారు పాడుతున్నారు అనగానే నేను చాలా ఎక్సైట్ అయ్యాను బికాజ్ I was a very big, I am a very big fan of him. So ఆయన వాయిస్ ఈ సాంగ్ కి ఎంత వాల్యూ యాడ్ చేసిందో మీరు విన్నారు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ మా జేడి మాస్టర్ కొరియోగ్రాఫర్ సార్ దివ్యశ్రీ ఫీమేల్ సింగర్ సార్. Divyasri female singer, she also added a lot of beauty to this song. And coming to my choreographer JD Master, సార్ తో ఇది నా సెకండ్ ఫిలిం వర్క్ చేయడం. అండ్ సార్ ఒక పాట బాగా రావడం ఎంత ఇంపార్టెంటో ఆ పాటను అంతే బాగా చూపించడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మా జేడి మాస్టర్ డిడ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది, వైరల్ అవుతుంది, అదైతే డౌట్ లేదు. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ముఖ్యంగా ఈ సాంగ్ మీ హార్ట్స్ ని టచ్ చేస్తుంది, గుర్తుండిపోతుంది. సో కంపల్సరీ ఈ సాంగ్ వినండి, చూడండి అండ్ మీ లైఫ్ లో ఉన్న మీ రాంబాయిల్ కి డెడికేట్ చేయండి. అండ్ November 21st డెఫినెట్లీ అందరూ థియేటర్స్ కి వచ్చి మా రాజవేత్ రాంబాయిని చూసి బ్లెస్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కొంచెం సాంగ్ రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అన్నా ఏదో నాకు నెక్స్ట్ టైం నుంచి మీరు ఎన్టీఆర్ అన్నా లేకపోతే వెళ్తే మీరు ముందు కనపడతాం కదా, ఇప్పుడు మీరు ఇద్దరు వెళ్తుంటే నేను కనబడతాను అన్నా. ఇట్లా కొంచెం పనులు తక్కువ ఉన్నా కానీ థ్యాంక్స్ లో కానీ ఉంటాను. అండ్ ఈ రాంబాయ్ పాట గురించి చెప్తానంటే ఒకటే చెప్పగలుగుతా, ప్రతి ఒక్క లైఫ్ లో రాంబాయ్ ఉంటుంది. ఆ రాంబాయ్ కోసం అందరూ కూడా ఇట్లాంటి రాంబాయ్ పాటలు మస్తు బాగుంటారు. మళ్ళా చెప్తున్నా, ఈ పాట మళ్ళీ ఒకసారి పంపండి మీ రాంబాయ్కి, డెఫినెట్లీ ఆ రాంబాయ్ కనెక్ట్ అవుతుందని నేను చెప్తున్నా. గుర్తుపెట్టుకుని అండ్ సాంగ్ ఇంత సూపర్ ఇచ్చిన సురేష్ అన్నకి అండ్ మెట్టపల్లి అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సింగర్ అనురాగన్ని ఇచ్చిన సో సూపర్. అండ్ దివ్య కూడా ఎవరికి పాడడానికి చాలా బాగా ఉంది. ఇంకా ఏం మాట్లాడాలి నాకు అర్థం కావట్లేదు. మనోజన్న గురించి ఒక 2 మాటలు షేర్ చేసుకుంటా. ఎందుకంటే నా చైల్డ్హుడ్ లో స్కూల్ మేట్స్ కి తెలుసు, నేను నీకు తెలుసా అనే సినిమాకి నేను పెద్ద ఫ్యామిలీ. ఎంత పెద్ద ఫ్యామిలీ అంటే అంత పెద్ద ఫ్యామిలీ. నా లైఫ్ లో ఫస్ట్ టైం సాంగ్ కళ్ళు తెరిస్తే జననములే, కళ్ళు తీస్తే మరణములే, ఒక్కపాటిలో సాగేదే జీవితం అనే సాంగ్ కి నేను డాన్స్ చేస్తున్నాను నా స్కూల్లో ఫ్రెండ్స్.
చిన్నప్పుడు నేను ఫుల్ యాక్టివ్ ఉండి దొరికేటప్పుడు అటు ఇటు. సో అప్పుడు మా మమ్మీ వింటే వీడియో అయినాక చేయాలి, ఇప్పుడు ఇలాంటి పనులు వద్దు. సో I'm so happy ఈరోజు అన్న సాంగ్ లాంచ్ చేసిన కొంచెం హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వంశీ నందపాటి గారు ఫర్ రిలీజింగ్ దిస్ సినిమా ఇన్ థియేటర్స్. అండ్ నందేడ దగ్గర మనల్ని కావాలన్నా అండ్ మా ఫాదర్ క్యారెక్టర్ సూర్య సార్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను. ఐమ్ సో హ్యాపీ. అండ్ ఈటీవీ టీమ్ కి అండ్ మా వేణు నా బలన్స్ అండ్ సాయి పంచాయతీ అన్న నా డైరెక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా అందరు థియేటర్ లో సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మనోజ్ అన్న, నేను మొత్తం ఏదైనా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు. చాలా నుంచి సూపర్ హిట్ ఆల్బమ్ అనే పేరు చాలా వాడుకలో తక్కువ అయిపోయింది. బట్ రాజు శ్రావణ నుంచి ఆ పదం నేను వాడుకలోకి వస్తుంది. దానికి ఎంతో కృషి చేసిన సురేష్ గారు అండ్ అద్భుతమైన లిరిక్స్ అది నిజంగా తోటాలని చెప్పారు, తోటాలి అది అందరు ప్రేమికుల్లో పుచ్చుకుంటాయి అది. సో 20% థియేటర్కి వస్తున్నాం, టాలెంట్ సినిమా బాగా వస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం చాలా మూవీ ఆడియో ఫంక్షన్ యాంకర్స్ చూస్తాం, వాళ్ళంతా వాళ్ళకు నైపుణ్యం మాట్లాడతారు. మట్టి బిడ్డ ఈ నిర్వహణ మట్టిలో తీసిన మందిరంలో మా మంది నిలబడి మన ఇంటిపక్కల ఏదో రాళ్ళతో లక్ష్మితో మాట్లాడేదాక చాలా సంతోషం. మీలాంటి అందరినీ ఈ రోజు మీ అందరి నుండి మేము రావడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా రాజు రాంబాబు ఈ సాంగ్ రిలీజ్ ఫంక్షన్ కి నన్ను తెలియడం, నేను రావడం, మీ మధ్యకు రావడం చాలా సంతోషం. ముట్టుకుని సురేందర్ అన్న, వేణు అడవులన్నా మీరు అన్నీ రావాలి. ఎందుకంటే మీరు మట్టి దానుకుని ఈ మట్టి ప్రేమను సినిమాని ఈ సాంగ్ లాంగ్ ఫంక్షన్ మీరు రావాలని చెప్పినప్పుడు మనస్ఫూర్తిగా నేను రావడం జరిగిందన్న. ప్రధానంగా ముట్టుపల్లి సురేందర్ మరీ ముఖ్యంగా ఈ సాంగ్ రాసినటువంటి రైతుల గురించి మాట్లాడుతూ ఈ సింగర్ వీళ్ళు ఒక సింగర్ గా నేను చెప్తాను. పాట పాడితే సింగర్ గుర్తుంటాడు, ముట్టపల్లి రాస్తే మాత్రం రైతులు గుర్తుంటాడు అందరికీ. అదే ముట్టపల్లి స్పెషల్ అని నేను సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ముట్టపల్లి ఈ సినిమాలో అన్ని పాటలు రాసిందని చెప్తున్నారు. ఒక పాట ఇట్లుంటే అన్ని పాటలు ఎట్లుంటాయో అనిపిస్తాయండి నాకు. అన్ని బాగుంటాయి అనే ఒక నమ్మకం మనకు ఉన్నదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అదే మాదిరిగా సంగీత దర్శకులు మన సురేష్ బొబ్బులి, పేరు తీస్తే బొబ్బులి అవుతుంది కానీ ఆయన పసిపాట మనసున్నాడు, మంచి మనసున్నటువంటి మిత్రుడు, నా తమ్ముడు. దీనికి సంగీత దర్శకుడిగా ఉండడం, ఆ సాంగ్ చేస్తుంటే నాకు అనిపిస్తుంది ఇంత మంచి సాంగ్ నాకు నేను వాళ్ళకి ఉండి నాకు నేను పాడితే బాగుంది అనేటువంటి పాట అనిపించింది. నా సందర్భంగా నేను గుర్తు చేస్తాను. వేణువాడమన్న అదే మాదిరిగా వేణువాడమన్న కూడా ఆమె వేదిక తరువాత సినిమా నుంచి నేను చూస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి మీరు రావాలని ఇప్పుడు మనస్ఫూర్తి వచ్చాను. ఏది ఏమైనప్పటికీ టీమ్ వర్క్ వీళ్ళ ప్లేయర్లు బోస్ గారు తమ్ముడు చాలా ఫ్యాషన్ ఉన్నటువంటి సంగీత డైరెక్టర్ గారు. అదే మాదిరిగా నేను ఒక చిన్న లైన్ ఈ సినిమాలో నేను విన్నాను. ఆ కథ నేను ఆ లైన్ అనుకున్న ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిపోతున్నాను. ఎందుకంటే అది నేను కూడా చెప్పకూడదు. అంటే పేదవాళ్ళ ప్రేమల్లో అంటే హీరో రాజు గాని రాంబాబు గాని వీళ్ళు పెద్ద ధనవంతుల పిల్లలు, బంగ్లాల కూటంలో ఉన్న పిల్లలు గారు. ఈ సినిమాలో ఇందిరమ్మ హౌజులలో ఆ బజార్ లో ఈ పక్క వీధిలో రాజు రాంబాబు బతికేవాళ్ళు. అయినా పేదవాళ్ళ ప్రేమలో కూడా తండ్రిని పిల్లోడికి సెటిల్ కాకపోతే నా బిడ్డని ఇంత మంచి రాంబాబు నేను చెప్పి ఆ తండ్రి కానీ జరిగిందనిపిస్తుంది అన్న. నిజ జీవితంలో అది నాకు కూడా జరిగిందన్న. నేను చిన్నప్పుడు కారు డ్రైవర్ గా ఉందని చెప్పేసి నాకు నాన్నగారు చేయడం వల్ల నాకు తెలియదు అబ్బాయి ఏం చేస్తుంది డ్రైవర్ ప్రేమిస్తున్నా అంటున్నారు. కానీ ఈ రోజుల్లో నేను టాప్ పొజిషన్కి వచ్చినప్పుడు అదే నేను మిస్ అయినా, ఇట్లాంటి మిస్ అయినా, అంత గొప్ప కాబట్టి మిస్ అయినా అని అనుకుంటాను. ఏదో ఒక రోజు మన రాజు చూసి కూడా అలా మాట్లాడుకునే రోజు రావాలని మనస్ఫూర్తి కోరుతున్నాను కూడా ఈ సందర్భంగా వచ్చేస్తూ. అదే మాదిరిగా మన మంచి మనోజంలో ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది. కొంతమందికి మంచి ఒక పురుషుడు విజయం ఒక స్త్రీ హస్తం ఉంటుంది. అది ఆ స్త్రీలో మన నలుగురితో మన మధ్య ఉంది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కొంతమందికి ఎందుకు వస్తుందో కానీ లేటెస్ట్ గా వస్తుంది.
అన్నకు కూడా ఇప్పుడు ఎందుకంటే తెలుగు ప్రజలందరూ కూడా యూత్ ఈనాటి మా ఇంట్లో మా బిడ్డలు ఇక్కడ ఉంటారు. అన్న ఈరోజు ఈరోజు మన మంచి మనోజన్న వస్తుంది ఈ ఫంక్షన్ తొందరగా అని చెప్పారు. కానీ ముందే వచ్చింది అన్న లేటుగా వచ్చారు. అది చాలా సంతోషం. మరి మౌనిక కూడా మీ జంట చాలా సూపర్ మేడం, చాలా సూపర్ ఉంటే ఎందుకంటే మనోజన్న గురించి చెప్తే మౌనిక కంట్లో కన్నీళ్ళు ఉరికిపోయినాయి. ఇట్లా ఉండాలి ప్రేమ అని కూడా ఇంతమంది వ్యక్తి చేస్తాను. ప్రేమ అంటే ఇట్లా ఉండాలి. మనోజన్న నేను చాలా అదృష్టవంతున్నా మౌనిక పడతారు ఇద్దరు కూడా ఒకసారి గుర్తు చేసి ఈ సినిమాలో ముట్టపల్లి సురేందర్ అన్న ప్రతి లైన్ కూడా అందరూ రాస్తారు, కానీ పేపర్ చేయకుండా పాట మొత్తం పాడి వినిపించాడు. అది మన నాడు తమ్ము మన ముట్టపల్లి సురేందర్ అంటే అందరం కూడా ఈ సందర్భంగా మన నీళ్ళు తమ్ముడు కూడా ఎన్నో ఇచ్చింది. నాకే తెలియదు, నేను సినిమాల పట్ల కొంచెం చాలా తక్కువ అవగాహన ఉంటుంది. నాకే తెలియదు అన్ని ఇట్లనే ఇంటి ఇంత గొప్పవాడు మనోడు సురేష్ బొగ్గులు అంటే అనుకున్నా. అదే మాదిరిగా పేరున పెద్దలందరికీ, పత్రికా విలేకరులందరికీ, వచ్చినటువంటి ఆడియన్స్ అన్నలకు తమ్ముళ్ళందరికీ పాట అంటే నేను ఏం పాఠం పడాలి. ఈ సినిమాలో ఒక చిన్న హిట్ లో ఒకటి మంచి ఉంటుంది. ఇంత గొప్ప పాట నాకు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో నాకు అన్న అంటే చాలా ఇష్టం. మమ్మల్ని ఇద్దరు ముప్పై దగ్గర చూస్తే చాలా మంది ఫ్రెండ్స్ అనుకుంటారు. నేను ఫారిన్ అభివృద్ధి పోయినప్పుడు ఎయిర్పోర్ట్ లో అందరు ఈయన నేను సురేంద్ర అన్న అని అడుగుతారు, నన్ను నర్సిరెడ్డి అన్న అని అడుగుతారు. అంత ఇష్టం అన్న నాకు. అన్న ఇంత పెద్ద లెజెండరీ సింగర్ అయి ఉండి మేము అడగంగానే మా కోసం ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ అన్నను అందరం అభినందించాలి. కాబట్టి పాడుతున్నంత సేపు చెప్పలుకుంటున్నాను అన్న కోసం. ఇంతకంటే నేను ఏమి ఇవ్వలేదు అన్న మీకు. థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే గొప్ప గొప్ప పాటల్ని సమాజానికి ఇచ్చిన గొప్పవాడు నాకు. ఎందుకంటే ఇందులో ఎక్కువ చాలా అద్భుతం. నాకు తెలిసి 2025 లో ఏ ఆటోలో చూసినా, ఏ ట్రాక్టర్ లో చూసినా, ఎక్కడ చూసినా ఇదే పాట ఉంటుంది. ఇది కాలేదు 5 నుంచి 30 వరకు 5 ఏళ్ళు ఉంటుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే అంత ఇంటి కాంబినేషన్ ఇక్కడ ఉన్నారు. మన రాంబాబు కానీ, మన రాజు కానీ, అన్న పెద్దలు శివాజీ అన్న కానీ, ఇంకా పేర్లు దయచేసి నాకు కొన్ని పేర్లు చాలా మంది తక్కువ తెలుసు. మీరు వేరే అనుభవం కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేసి పేద ప్రేమ ఇందిరమ్మ ఇండ్ల మధ్యన కలిగిన లవ్ స్టోరీ. పేద ప్రేమ చాలా పవిత్రంగా ఉంటుంది, మీకు తెలుసు. ఇంకేంటి నేను చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా ఆనందంగా ఉంది ఈ రోజు ఇక్కడ ఉండడం. థ్యాంక్ యూ ఈటీవీ సంస్థకి, నితిన్ గారికి, సాయి గారికి. ఇది చాలా స్పెషల్ మూమెంట్ నాకు, మనోజ్ గారికి. ఇంత మీనింగ్ఫుల్ సాంగ్, ఇంత ఒక మనసుని కదిలించే సాంగ్ మా ఇద్దరి చేతిలో లాంచ్ చేయడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్. ఇంత మీనింగ్ఫుల్ ఒక స్క్రిప్ట్ ఎంచుకొని ప్రజల్లోకి తీసుకురావడం అనేది నితిన్ గారు, అగైన్ kudos to you and good luck. May you make many more meaningful films. And I'd like to congratulate ETV1 also. And Amarki, thank you.
మాట్లాడక ముందు ఒక్కసారి రాంబాబు కోసం పాట పాడండి. మీరు రాంబాబు కోసం, మీరు రాంబాబు కోసం. అందరూ పాట బాగుంది అంటున్నారు. అది బాగుందమ్మా. లాస్ట్ లో పాడతారు. తమ్ముడు అందరు నమస్కారం. వెళ్తున్నాడా అందరు నమస్కారం. ఇక్కడ వచ్చేసిన పెద్దలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. కాకపోతే లాస్ట్ లో అన్న స్పీచ్ అయింది కాబట్టి ఆడి నుంచి మొదలు పెడదాం. అన్న, ఈ ప్రపంచంలో గొప్ప పేద డిఫరెన్స్ క్యాస్ట్ రిలీజన్ లేనిది ఒక ప్రేమ ఒకటే. దాన్ని కూడా ఒక సెక్షన్ లో పడే కదా. ప్రేమ అద్దరిది. ఇందిరమ్మ ఇంట్లో పుట్టినా, ఇందిరాగాంధీ ఇంట్లో పుట్టినా కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈటీవీ కి కంగ్రాచులేషన్స్. లిటిల్ హార్ట్స్ అలాగే ఎన్నో కొత్త కొత్త మూవీస్ తో అండ్ షోస్ తో ముందుకు వస్తున్నారు. అండ్ నా జర్నీ, నా 2.0 ఇంత గొప్ప మనుషుల మధ్యన స్టార్ట్ అయింది ఉస్తాద్ అనే షోతో. థ్యాంక్ యూ సార్. అండ్ దానివల్ల ఈరోజు నాకు ఈరోజు మిరాయి రిజల్ట్ కానీ, బౌలర్ల పేరు రావడం కానీ ప్రతి ఒక్కటి ఐ థింక్ మీరందరూ ఒక మంచి మనసుతో నేను నిలబడాలని ఆ రోజు నేను అంటుంది నిలబడారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీకు సాయి గారికి ఐ లవ్ యూ. అండ్ ఇలాగే గొప్ప గొప్ప సినిమాలు మీరు ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాను. ఈ సినిమాకి నితిన్ గారు, సాయి గారు, మొత్తం టీము ఎంత కష్టపడారు తెలుసండి. దాదాపు 2 years నుంచి స్టోరీలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ. ఇది ఒక పల్లెటూరులో జరిగిన ఒక జరగకూడదని ఒక ఇన్సిడెంట్ జరిగింది. అండ్ లిటిల్ హార్ట్స్ అని ఎంత హ్యాపీ, ఒక స్మాల్ లైట్ హార్టెడ్ అండ్ బ్యూటిఫుల్ ఫిల్మ్ తీసుకొచ్చారో అలాగే ఇది కూడా అలా లైట్ మూవీస్ వెళ్తూ ఒక హెవీ ఎమోషన్ ఉన్న మూవీ. అండ్ అది నేను చెప్పలేకపోతున్నాను ఇప్పుడు, ఎందుకంటే దీని గురించి ఆ పాయింట్ గురించి ఎక్కువ మాట్లాడాలి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, పెద్ద పెద్ద విజయం అవుతుంది, అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ సక్సెస్ మీట్కి వచ్చి నేను ఈ విషయం మీద చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ఆ రోజు వచ్చి మాట్లాడతాను. అండ్ ప్రొడ్యూసర్స్ గారికి, ప్రతి ఒక్కరికి, నందిపాటి గారికి, బన్నివాస్ గారికి, ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవరీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, లిరిక్స్ గారికి, ప్రతి ఒక్కరికి సారీ పేరు పేరు నా తమ్ముడు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇలాగ తీసావు నువ్వు. యూ ఆల్సో డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా పేర్లు మర్చిపోయింటే సారీ. శివాజీ అన్న, లవ్ యూ. గుడ్ టు సీ యూ. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సాంగ్ లో ఒక లిరిక్ ఉంది. పాడతారు. రాజా లేకపోయినా చూసుకుంటా ఉన్నట్టు నేను కూడా మౌనికాని ఫస్ట్ కలిసినప్పుడు ఒకరోజు మాట ఇచ్చాను. నాకు అందరూ అనుకుంటున్న రాజ్యాలు ఏమి లేవు, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ సినిమాలు కూడా చేయట్లేదు ఇప్పుడు, కానీ ఖచ్చితంగా చేస్తాను. పని అయితే చేస్తాను, కష్టమైనా పడతాను, ఒకరు మోసం చేయను, జీవితాంతం నేను చూసుకుంటాను, నన్ను నమ్ముంటావా అన్నాను. ఈ రోజు ఒకటికి అలాగే నమ్ముంది. థ్యాంక్ యూ. జీవితాంతం కోరుకో. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మనం నమ్ముకుని వచ్చిన వాళ్ళ కోసం నిలబడాలి. అది ఎవరైనా సరే, అది మన కోసం మనం నమ్ముకొని, ఒక ఫ్రెండ్ అయినా, బ్రదర్ అయినా, వైఫ్ అయినా, ఎవరైనా నమ్ముకొని వచ్చారంటే జీవితం ఎంతో కష్టం చూసుకొని ఒకరు నమ్ముకొని ఆదుకుంటారని వస్తారు. అలాంటి వాళ్ళు చేయని వదలకండి జీవితంలో. శివుడు ఎక్కడ ఉండడు, అహం బ్రహ్మాస్మి అనే సినిమా తీయాలనుకుంది, అదే చెప్తాం అనుకున్నాను. దేవుడు ఎక్కడ ఉండడండి, ఒకరి కోసం నిలబడినప్పుడు మీరే అహం బ్రహ్మాస్మి, మీరే దేవుడిలా మారుతారు. ప్రాణం అంటేనే శివ, ప్రాణం లేకపోతే శవ. సో ఆ శివుడు యాక్టివేట్ అవ్వాలంటే 10 మంది కోసం నిలబడండి. అండ్ అలాగే ఈ సినిమా కూడా అదే చెప్తుంది. అండ్ ఒక ప్రేమ కథని అన్యాయంగా 10 మంది కలిసి దాన్ని తొక్కేసి ఒక ఊరు కలిసి బయటకు రానికుండా ఒక కథని ఆపారంటే అది మీకు తెలిసి ఎంత దారుణమైన విషయమో. ఈ రోజు అలాంటి పాయింట్ నిజంగా డైరెక్టర్ గారు మీరు ఈ పాయింట్ తీసుకొచ్చి చెప్పారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీకు డెఫినెట్ గా ఊరి నుంచి నాకు తెలుసు దీని తర్వాత చాలా బెదిరింపు కార్లు ఇవన్నీ వస్తాయి. ఆ రోజు అన్ని మీరు మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ సినిమా గొప్ప విజయం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అండ్ ప్రతి ఒక్కరికి, ప్రెస్ కి, మీడియాకి, సోషల్ మీడియా ఉన్న టీమ్స్ కి, ప్రతి ఒక్కరికి ఈ సినిమాను ఎంకరేజ్ చేయండి. అండ్ తప్పకుండా మంచి రేటింగ్ ఇవ్వండి. మీది 5 రేటింగ్ ఉంటే 10 ఇవ్వండి, 10 అంటే 20 ఇవ్వండి. ఏదో చేసి గొప్ప విజయం చేసేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్. ఇలాంటి స్టోరీ
పాపట సార్ రంగాయి నీ మీద నాకు ప్రేమ రంగాయి నీ మీద నాకు మనసాయనే అన్న పాడు. నీ తర్వాత ఇది పాడితే బిస్కెట్ ఆయనే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మంచి సినిమా అందరూ తెలుగు వాళ్ళు, మన తెలుగు సినిమా ఎంకరేజ్ చేయండి. థియేటర్స్కి వెళ్ళి ఓటీటీకి వస్తుంది కదా అనేసి చేయకండి. ఇలాంటి సినిమాల్లో థియేటర్కి వెళ్ళి ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇలాంటి టాలెంట్లు ఎందరో ముందరకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Like, share and subscribe LGTV. Thank you. LGTV की like, share, subscribe చేయండి. Please like, share and subscribe to LGTV. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.